నమస్తే. ఎక్స్‌ప్లోర్ విత్ సంధ్యాకి స్వాగతం. బెంగుళూరులోని సద్గురు సన్నిధి యొక్క విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సద్గురు సన్నిధి బెంగుళూరు నుంచి 65 కిలోమీటర్స్ దూరంలో నంది హిల్స్‌కి దగ్గరగా చిక్కబెల్లాపూర్‌లో ఉన్నది. ఇక్కడున్న విశిష్టత ఏంటంటే 800 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాగేంద్రుడు ప్రాణప్రతిష్ఠ జరిగింది. అది కూడా సద్గురు చేతుల మీదుగా ఈ ప్రాణప్రతిష్ఠ జరిగింది. మన సంస్కృతిలోని మొత్తం నాగేంద్రుడిని 12 డైమెన్షన్స్‌లోని పూజిస్తూ ఉంటారు. ఆ డైమెన్షన్స్ ఏంటంటే అనంత, వాసుకి, శేష, పద్మ, కంబాల, కర్కోటక, అశ్వతార, ధృతరాష్ట్ర, శంఖపాల, కాళియ, తక్షక ఇంకా పింగళ. ఈ క్షేత్రంలోని సద్గురు మొత్తం 3 ఆస్పెక్ట్స్‌ని హ్యాండిల్ చేశారు. ఆ 3 ఏంటంటే అనంత, శేష ఇంకా కర్కోటక. ఈ 3 ఆస్పెక్ట్స్ గురించి తెలుసుకునే ముందు అసలు నాగశక్తి అంటే ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా వ్యాన ప్రాణ అన్నది నాగశక్తి. కాబట్టి ఇది సంరక్షించే స్వభావం కలిగి ఉంటుంది. ఈ వ్యాన ప్రాణ శక్తి అంటే ఏంటో ఇంకొంచెం డీటెయిల్‌గా తెలుసుకుందాం. మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు అది ఒక్కటే, కానీ అది మన లోపలికి వెళ్ళిన తర్వాత 5 విభిన్నమైన అంశాల కింద మారుతుంది. మనం తీసుకునే ఊపిరికి ఉన్న 5 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ప్రాణ, ఉదాన, వ్యాన, సమాన, అపాన. ప్రాణ అనేది మన శ్వాసక్రియకు కారకమవుతుంది. తద్వారా ఇది మన థాట్ ప్రాసెస్‌కి సంబంధించి ఉంటుంది. వ్యాన అనేది మన లోపలున్న సర్క్యులేషన్స్‌కి కారకమై ఉంటుంది. వ్యాన ఏం చేస్తుందంటే మన బాడీ లోపల బోల్డని ఆర్గన్స్ ఉంటాయి. ఈ ఆర్గన్స్ అన్నీ ఒకటి కింద కలిసిమెలిసి పనిచేసేలా చూస్తుంది. ఎప్పుడైతే మన థాట్ ప్రాసెస్ బాగుండి మన బాడీ లోపల ఆర్గన్స్ అన్నీ యూనిటీతో, కోఆర్డినేషన్‌తో వర్క్ చేస్తాయో అప్పుడు మనం హెల్తీగా ఉంటాం. మన బాడీ లోపల జరిగే ఇలాంటి ఒక ప్రాసెస్‌ని సంరక్షిస్తుంది నాగశక్తి. సద్గురు సన్నిధిలో ఫస్ట్ దర్శించుకునేది నాగేంద్రుడిని. ఈ నాగేంద్రుడు క్షేత్రపాలకుడిక్కడ. ఎంటర్ అవ్వగానే పెద్ద సర్పాన్ని చూస్తాం. ఈ పెద్ద సర్పానికి బ్యాక్ సైడ్ కాలసర్పం ఉంటుంది. ఈ కాలసర్పం అన్నది ఇన్ఫినిటీ షేప్‌లో ఉంటుంది. ఇదే కాక నాగమండపంలోని రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మొత్తం 112 చిన్న చిన్న సర్పాలుంటాయి. ఈ మండపంలోని ఒక స్పెషల్ సేవ ఉంటుంది. ఆ సేవ ఏంటంటే కాలసర్ప సేవ. ఇక్కడ 112 చిన్న చిన్న సర్పాలు ఎందుకు పెట్టారో దాని లోపలున్న మీనింగ్ కూడా తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు సద్గురు ప్రాణప్రతిష్ఠ చేసిన అనంత, శేష, కర్కోటక గురించి తెలుసుకుందాం. అనంత అంటే శాశ్వతమైనది, ఎప్పటికీ ఉండేదని అర్థం. అందుకే ఇక్కడ ఇన్ఫినిటీ సింబల్తో చూపించారు. శేష అంటే మిగిలి ఉన్నదని అర్థం. ఇక్కడ ఏం మిగిలి ఉన్నదంటే పాస్ట్ క్రియేషన్ కొలాప్స్ అయినప్పుడు కాస్తో కూస్తో ఇన్ఫర్మేషన్ అన్నది మిగిలి ఉంటుంది. అక్కడి నుంచి కొత్త క్రియేషన్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషనే శేష. అంటే ఇది ఒక ఎవల్యూషనరీ రిమైండర్. ఈ రిమైండర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సృష్టి ఉందంటే దానికి వినాశనం తప్పదు. అలా సృష్టి వినాశనం జరిగినప్పుడు దానికి కొన్ని అవశేషాలు మిగిలి ఉంటాయి. ఆ అవశేషాల నుంచి మళ్ళీ ఒక కొత్త సృష్టి అన్నది జరుగుతుంది. ఇప్పుడు మనమున్న క్రియేషన్ 84th క్రియేషన్. 112 తర్వాత కూడా క్రియేషన్ అన్నది ఉంటుంది. కానీ అది బియాండ్ ద ఫిజికల్ నేచర్ ఉంటుంది. సో దానికి రిజెంబలెన్స్‌గా ఈ 112 చిన్న చిన్న సర్పాలన్నవి ఉన్నాయి. ప్రతి క్రియేషన్‌కి ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ అన్నది ఈ శేష దగ్గర ఉంటుంది. కర్కోటక ఏం చేస్తుందంటే మన లోపల మన గురించి మనకి ఒక ఫాల్స్ ఐడెంటిటీ ఉంటుంది. దాని కారణంగా మన గ్రోత్ అన్నది ఆగిపోతుంది. అలాంటి ఒక ఫాల్స్ ఐడెంటిటీని తీసేస్తుంది ఈ కర్కోటక. మనం ఏదన్నా సాధించాలి అంటే కావాల్సింది ఫోకస్. అలాంటి ఒక ఫోకస్‌ని జనరేట్ చేసే ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఈ నాగేంద్రుడు. ఈ క్షేత్రంలోని మన ఫోకస్‌ని ఎన్హాన్స్ చేసే ఒక ఎనర్జీని మనం ఫీల్ అవ్వచ్చు. ఇక్కడ క్షేత్రపాలకుడే ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటే ఇంకా క్షేత్రం ఇంకెంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో. ఇక్కడ 112 ఫీట్ ఆదియోగి స్టాచ్యూ ఉన్నది. అక్కడే యోగీశ్వర లింగం, సప్తఋషి మండపం చూడొచ్చు. ఇంకా మహానంది, మహాశూల కూడా ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారు. సద్గురు సన్నిధి అన్నది ఇంకా అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నది. సో రాబోయే రోజుల్లో లింగభైరవి అమ్మవారు కూడా ఇక్కడికి వస్తారు. ఇది అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న కారణంగా ఇక్కడ లగేజ్ పెట్టుకోవటానికి లాకర్ రూమ్స్ అన్నవి ప్రస్తుతానికి అవైలబుల్‌గా లేవు. ఆదియోగి స్టాచ్యూకి లెఫ్ట్ సైడ్‌లో క్యాంటీన్ ఉన్నది. సద్గురు సన్నిధికి రావాలి అంటే బెంగుళూరు మెజెస్టిక్ బస్ స్టాండ్ నుంచి బసెస్ ఉంటాయి చిక్బెల్లాపూర్ బస్ స్టాండ్‌కి. లేదా ఎక్కడి నుంచైనా సరే చిక్బెల్లాపూర్ బస్ స్టాండ్‌కి బసెస్ తీసుకొని రావచ్చు. అక్కడి నుంచి మళ్ళీ వేరే బస్ ఎక్కాలి. చిక్బెల్లాపూర్ నుంచి ఈషా ఫౌండేషన్‌కి. లేదా అక్కడి నుంచి లోకల్‌గా ఆటోస్ కూడా దొరుకుతూ ఉంటాయి.
దూరం నుంచి వచ్చేవాళ్ళు వీకెండ్స్ కాకుండా వీక్ డేస్‌లో వస్తే బావుంటుంది. ఎందుకంటే వీకెండ్స్ చాలా రష్‌గా ఉంటుంది. ఇది సద్గురు సన్నిధి గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. నమస్కారం.